వెల్కమ్ టు jupiter.09 ఛానల్. ఈరోజు స్పెషల్ సో జ్యూసీ అండ్ టేస్టీ పన్నీర్ రెసిపీ. ఇలా వండారంటే అందరు ఇష్టపడతారు. జెర్సీ వారి సూపర్ సాఫ్ట్ పన్నీర్ తీసుకున్నానండి. 200 గ్రామ్స్ ప్యాక్ ఇది. ఈ పన్నీర్ని చిన్న చిన్న క్యూబ్స్గా కట్ చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో వాటర్ తీసుకొని క్యూబ్స్ అన్నీ అందులో వేసి వాష్ చేసి సైడ్ని పెట్టుకోవాలి. 3 పచ్చిమిర్చి, కరివేపాకు, పెద్ద సైజు ఉల్లిపాయలు 2, టమాటాలు, క్యాప్సికమ్, 2 స్పూన్లు జీడిపప్పు, బిర్యానీ ఆకు, 3 లవంగాలు, 4 మిరియాలు, ఎండుమిర్చి, దాల్చీనీ చెక్క, నిమ్మకాయ, 1.5 ఉల్లిపాయ తీసుకొని ముక్కలు చేసి పెట్టుకున్నానండి. ఇవన్నీ తాలింపులో వేసుకోవాలి. తాలింపు చట్పళ్ళాడినాక బిర్యానీ ఆకు, ఎండుమిర్చి, దాల్చీనీ చెక్క, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ వేసి ఫ్రై చేసుకుందాము. ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలండి. ఇదిగోండి, బ్రౌన్ కలర్లో వచ్చేసినాయి. ఇప్పుడు వీటిని సెపరేట్గా తీసి ఒక ప్లేట్లో వేసుకొని సైడ్ని పెట్టేసుకుందాము. ఇదే కడాయిలో క్యాప్సికమ్, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసుకుందామండి. ఒక గుప్పిడు క్యాప్సికమ్, ఒక గుప్పిడు ఉల్లిపాయ ముక్కలు. ఈ రెండు కొంచెం పెద్ద సైజు ముక్కలు కట్ చేసుకోవాలండి. ఈ ముక్కలు బాగా ఫ్రై చేయక్కర్లేదండి, పచ్చి వాసన పోతే చాలు. అంతేనండి, వీటిని కూడా తీసేసి సైడ్ని పెట్టుకుందాము. ఇప్పుడు ఇదే కడాయిలో కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలేసి ఫ్రై చేసుకుందాము. ఫ్లేమ్ హైలోనే ఉండాలండి. మొత్తం అన్ని సైడ్స్ ఫ్రై అయ్యేలా తిప్పుకుంటూ ఉండాలి. చూడండి ఎంత బాగా ఫ్రై అయిందో. ఇప్పుడు వీటిని కూడా తీసేసుకుందాము. ఒక గిన్నెలో వాటర్ తీసుకొని అందులో 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఆ వాటర్లో ఈ ఫ్రై చేసుకున్న పన్నీర్ ముక్కలు వేసేసుకొని బాగా మిక్స్ చేయాలండి. ఇలా మిక్స్ చేసేసి ఒక 10 మినిట్స్ ఇలానే వదిలేయాలి. ఈ ప్రాసెస్ కంపల్సరీ అండి. ఇలా చేస్తే పన్నీర్ సాఫ్ట్గా ఇంకా జ్యూసీగా ఉంటుంది. ఫ్రై చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు ఇంకా క్యాప్సికమ్ ఉల్లిపాయ ముక్కలు అవి సైడ్నే పెట్టుకోవాలి. 9 చిన్నుల్లి రెమ్మలు, 1.5 ఇంచ్ అల్లం ముక్కలు చేసి పెట్టుకున్నాను. హాఫ్ ఆనియన్, టమాటా, ఇంకా జీడిపప్పు, మిరియాలు, లవంగాలు ఇవన్నీ వేసి ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై అయిపోయిందండి, ఒక గిన్నెలో తీసుకుందాము. ఇప్పుడు ఇందులోనే టమాటాలు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇదంతా పేస్ట్కి. టమాటాలు కూడా ఫ్రై అవ్వాలండి. ఫ్రై అయినాయి. ఇప్పుడు వీటిని కూడా తీసేసుకుందాం బయటికి. ఇదంతా చల్లారాలండి. చల్లారిందండి. ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాము. మళ్ళీ ఒకసారి చెప్తాను. జీడిపప్పులు, సగం ఉల్లిపాయ, 2 టమాటాలు, అల్లం, చిన్నుల్లి, మిరియాలు, లవంగాలు ఇవన్నీ మనం ఫ్రై చేసుకొని గ్రైండ్ చేసుకుంటున్నాము. పేస్ట్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు అదే కడాయిలో మనం ఈ పేస్ట్ అంతా వేసేసుకుందాము. కొంచెం వాటర్ పోసేసుకున్నాను. పసుపు,
సాల్ట్, కారం, ఇదంతా మిక్స్ చేసుకోవాలండి. ఫ్లేమ్ హైలో పెట్టేసుకోండి. కొంచెం వాటర్ పోసానండి ఇందులో. ఫ్లేమ్ హైలో పెట్టేసుకొని మూత పెట్టేసుకుందాము. ఒక 3 మినిట్స్ తర్వాత మూత తీసేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు ఇందులో ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా స్టార్టింగ్లో ఉల్లిపాయ ముక్కలు, అవి వేసుకోవాలండి. ఇంకా పన్నీర్ క్యూబ్స్ ఉన్నాయి కదా, ఇవి కూడా వాటర్లోంచి తీసేసుకొని వేసేసుకుందాము. ఫ్రై చేసినాక పన్నీర్ క్యూబ్స్ కంపల్సరీ వాటర్లో వేయాలండి, అప్పుడే బాగుంటాయి ముక్కలు. ఇప్పుడు ముక్కలు కూడా ఇందులో వేసేసి మిక్స్ చేసుకుందాము. గ్రేవీ థిక్గా ఉంది కదా, కొంచెం వాటర్ పోసుకుందామండి. ఒక చిన్న గ్లాస్ వాటర్ పోస్తున్నాను. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఫ్లేమ్ సిమ్లో పెట్టుకోవాలండి. సిమ్లోనే ఒక 5 మినిట్స్ ఉడకనివ్వాలి. 5 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుందాము. గ్రేవీ రెడీ అయిందండి. ఇప్పుడు ఇందులో ఫ్రై చేసుకున్నాం కదా క్యాప్సికమ్, ఆనియన్ ముక్కలు, అవి వేసుకోవాలి. ఈ మొత్తాన్ని మళ్ళీ ఒకసారి మిక్స్ చేయాలి. చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు ఇందులో సగం నిమ్మచెక్క రసం పిండుకోవాలండి. సాల్ట్ కొంచెం తగ్గింది, మళ్ళీ వేసుకున్నాను. అంతేనండి, గ్రేవీ రెడీ అయిపోయింది. అంతేనండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 5 మినిట్స్ రెస్ట్ ఇద్దాము. 5 మినిట్స్ తర్వాత సర్వ్ చేసుకోవాలి. రెడీ టు సర్వ్. చపాతీ, పూరి, పుల్కా, అన్నం అన్నిట్లోకి కూర బాగుంటుందండి. ఉట్టి కూరే తినేయచ్చు, అంత టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.